ఇక తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలింగ్ జరగనున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో బంద్ కానున్నాయి. నేటి సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేయనున్నారు. కాగా మే 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. రైట్. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలింగ్ జరగనున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో బంద్ కానున్నాయి. నేటి సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేయనున్నారు. కాగా మే 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మే 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో దాదాపుగా 48 గంటల పాటు మద్యం షాపులు బంద్ చేశారు. ఒక పక్క చూస్తుంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో వైన్ షాపులు బంద్ చేసినట్టుగా ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ప్రకటన జరిగింది. నేటి సాయంత్రం దాదాపుగా 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా మద్యం దుకాణాలు మూసివేస్తారు. అయితే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో మద్యం దుకాణాలు బంద్ ఉన్నాయి కాబట్టి పక్క జిల్లా నుంచి కావచ్చు, తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మద్యం ఇక్కడ తీసుకొచ్చి సరఫరా చేసే అవకాశం ఉంది కాబట్టి చుట్టుపక్కల కూడా ఫిట్టింగ్ ఏర్పాటు చేసి ఈ మద్యం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు. అలాగే బెల్ట్ షాపులు నడిపినారు. తర్వాత పక్క జిల్లాల నుంచి మద్యం తీసుకొచ్చినా కూడా ఎట్టి పరిస్థితులు ఊరుకోవడం లేదని చెప్పినా కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అమూల్య. రైట్. ఇన్నారెడ్డి, ఇప్పుడు చూసినట్టయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి అగ్రనేతలు వచ్చి హోరాహోరీగా ప్రచారం కూడా చేశారు కదా. సో ఎవరికి పట్టం కట్టనున్నారు, ఎవరి సైడ్ ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? అయితే అమూల్య, మనం గమనించవచ్చు, తెలంగాణలో ప్రస్తుతం అయితే మాత్రం బీఆర్ఎస్ కు డిపాజిట్ లేకుండా పోయిన నేపథ్యంలో కూడా మొన్న ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా ప్రధానమైన పోటీ కాంగ్రెస్ బీజేపీలుగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈసారి ఎలాగైనా సరే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కనీసం తన హవా చూపించుకునే ప్రయత్నం బీఆర్ఎస్ కూడా చేస్తా ఉంది. మరి బీఆర్ఎస్ తర్వాత దీంట్లో కాంగ్రెస్ బీజేపీ ఉన్న నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ కు సంబంధించిన ఎవరైతే మల్లన్నకు, తిన్మార్ మల్లన్నకు 2 రకాల విషయాలు అనిపిస్తారు. అంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అంటే ఆయన తిన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తర్వాత ప్రతిపక్షాలు చాలా రకంగా ఆయన్ను అంటే రకరకాలుగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈసారి ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మరి ఆయన విజయం సాధిస్తాడా లేదా దాని మీద ఒత్తిడి కొడతారు. మొత్తం మీద ఈ ఎన్నికలు అనేవి ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు ఏమైతే ఉన్నా వాటి మీద ప్రభావం చూపిస్తే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఎంపీ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. మరి ఈసారి ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పని కూడా సర్వత్రా ఆశ నెలకొంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.